ఇప్పటి వరకు జరిగిన ఐపీఎల్ సీజన్స్ అన్నిట్లో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న ప్లేయర్స్ ఎవరో తెలుసా? ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది రోహిత్ శర్మ 210,90,00,000 తీసుకున్నాడు. సెకండ్ ప్లేస్ లో విరాట్ కోహ్లీ 209,20,00,000. థర్డ్ ప్లేస్ లో ఎంఎస్ ధోని 192,84,00,000 తీసుకున్నాడు. నాలుగో ప్లేస్ లో రవీంద్ర జడేజా 143 కోట్ల రూపాయలని రెమ్యూనరేషన్ గా తీసుకున్నాడు. ఇండియాలోని వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ చేయబోతున్నాడన్న న్యూస్ ఎప్పటి నుంచో వైరల్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి ఇద్దరు కన్ఫర్మేషన్ ఇచ్చారు కూడా. అయితే రీసెంట్ గా ఒక బజ్ బాగా వినిపిస్తుంది. అదేంటంటే బగీరా డైరెక్టర్ అయిన డాక్టర్ సూరి ఈ మూవీకి సంబంధించిన వర్కింగ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. ప్రశాంత్ నీల్ కెరీర్ లోనే ఇది మోస్ట్ అంబిషియస్ ప్రాజెక్ట్ అని, మరియు దీని వర్కింగ్ టైటిల్ గా డ్రాగన్ అనుకుంటున్నారని చెప్పడం జరిగింది. సలార్ సినిమాలో ప్రభాస్ ని డైనోసార్ తో కంపేర్ చేశారు. మరి ఏకంగా ఈసారి ఎన్టీఆర్ ని డ్రాగన్ గా చూపించబోతున్నారేమో, వెయిట్ చేసి చూడాల్సిందే. ఇది అఫీషియల్ అప్డేట్ అయితే కాదు, జస్ట్ బజ్ మాత్రమే. బట్ ఈ టైటిల్ విన్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ ఇండియన్ పొలిటికల్ సినారియోలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్. అయితే రీసెంట్ గా ఇతను జన్ సురాజ్ పేరుతో ఒక పార్టీని స్థాపించారు. అయితే అంతకు ముందు ఇతను పొలిటికల్ పార్టీస్ కి అడ్వైజర్ కింద ఉండేవారనమాట. అంటే ఎలక్షన్స్ టైంలో పార్టీ ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఎలా జనాల్లోకి వెళ్ళాలి, ఎలా నెగ్గాలి, ఇలాంటివన్నీ అసిస్ట్ చేస్తూ ఉండేవారు. అంతేకాదు చాలా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ విజయాల వెనక ఇతను ఎంతో కీలకమైన పాత్ర పోషించాడు. అయితే రీసెంట్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ఇతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది, ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ కి ఎంత ఛార్జ్ చేస్తారని. సో దీనికి జవాబుగా అతను 100 crores ఫీజు ఛార్జ్ చేస్తానని తెలియజేయడం జరిగింది. మీకు తెలుసా, రష్యా కోర్ట్ గూగుల్ మీద $2.5 డెసిలియన్ ని ఫైన్ గా వేసింది. ఇది ఎంత పెద్ద అమౌంట్ అంటే 2 తర్వాత 36 సున్నాలు పెడితే ఎంత పెద్ద సంఖ్య వస్తుందో అంత పెద్ద అమౌంట్ అనమాట. ఇంతకీ ఇంత పెద్ద అమౌంట్ ఫైన్ గా వేయడం వెనుకున్న రీజన్ ఏంటో తెలుసా? రష్యా స్టేట్ యొక్క మీడియా ఛానల్స్ ని యూట్యూబ్ లో రెస్ట్రిక్ట్ చేయడమే. అయితే ప్రపంచంలోనే లార్జెస్ట్ మరియు వెల్తియెస్ట్ కంపెనీ అయిన గూగుల్ కూడా ఈ అమౌంట్ ని పే చేయలేదు. ఎందుకంటే ఇది గూగుల్ యొక్క మార్కెట్ వాల్యుయేషన్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. ఇన్ఫాక్ట్ ఇది వరల్డ్ జీడిపి కన్నా చాలా ఎక్కువ. మన వరల్డ్ జీడిపి వచ్చేసి $250 trillion. అండ్ ఇంకో ట్రిలియన్ టైమ్స్ అమౌంట్ ఉంటేనే గానీ ఈ అమౌంట్ ని గూగుల్ పే చేయలేదు. మీకు తెలుసా, ఈ దివాళీకి ఇండియా గెలిచింది మరియు చైనా ఓడిపోయింది. ఇండియా గెలవడం ఏంటి, చైనా ఓడిపోవడం ఏంటి అని షాక్ అవుతున్నారా? ఈ దివాళీకి చైనా సుమారుగా $1.2 trillion ని లాస్ అయింది. దీని వెనుకున్న ఒకే ఒక కారణం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్. సుమారుగా 75% కన్నా ఎక్కువ మంది ఇండియన్స్ లోకల్ వెండర్స్ దగ్గర ల్యాంప్స్ మరియు డెకరేషన్ ఐటమ్స్ ని కొనుక్కున్నారట. ఇంతకు ముందు చైనా మెటీరియల్స్ మీద మనం ఎక్కువగా డిపెండ్ అయ్యేవాళ్ళం, కానీ ఇప్పుడు లోకల్ గా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ ని ఎక్కువ పర్చేస్ చేసామట. మనం సరదాగా ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటే $1.2 trillion అనేది మాల్దీవ్స్ యొక్క జీడిపికి 3 రెట్లు ఎక్కువ. రీసెంట్ గా ఏఐసిపిడిఎఫ్ అంటే ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అదేంటంటే వాళ్ళకి అందిన డేటా ప్రకారం రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 2 లక్షల కిరాణా స్టోర్స్ అనేవి పూర్తిగా షట్ డౌన్ చేయబడ్డాయట. అయితే దీని వెనుకున్న మేజర్ రీజన్ ఏంటంటే డీమార్ట్, వాల్మార్ట్ మరియు రిలయన్స్ వంటి పెద్ద పెద్ద స్టోర్స్ అన్ని ఈ కన్స్యూమర్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వడం ఒకటి. రెండోది ఈ కామర్స్ అప్లికేషన్స్. ఈ మధ్య కాలంలో యూజర్స్ అందరూ ఆన్లైన్ డెలివరీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఈ కిరాణా స్టోర్స్ కి అంతగా డిమాండ్ ఉండట్లేదు. అందుకని పూర్తిగా మూతబడి స్టేజ్కి వచ్చేసాయి. మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే రీసెంట్ గా సైబర్ థెఫ్ట్ మరియు డిజిటల్ ఫ్రాడ్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వారు ఇచ్చిన డేటా ప్రకారం ఈ 2024 ఫస్ట్ క్వార్టర్ లో ఆల్మోస్ట్ ఇండియన్స్ అందరూ 120 కోట్లకు పైగా అమౌంట్ ని లాస్ అయ్యారట. మరియు ఈ ఫ్రాడ్ స్టార్స్ లో 46% మంది మయన్మార్ మరియు కంబోడియాకి చెందిన వాళ్ళే. సో ఈ సైబర్ థెఫ్ట్ మరియు డిజిటల్ ఫ్రాడ్స్ కి సంబంధించి కొంచెం అవేర్నెస్ పెంచుకొని జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డబ్బులు ఊరికనే రావు కదా. సౌదీ అరేబియా రీసెంట్ గా కన్స్ట్రక్షన్ ని స్టార్ట్ చేసింది. అండ్ దీని కాస్ట్ ఎంతో తెలుసా? $50 billion, అంటే మన ఇండియన్ రూపీస్ లో 4 లక్షల కోట్ల రూపాయలు. దీన్ని క్యాపిటల్ సిటీ రియాద్ లో కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. మరియు ఈ ప్రాజెక్ట్ పేరేంటో తెలుసా? ముకాబ్. ఇది ప్రపంచంలోనే లార్జెస్ట్ బిల్డింగ్. ఈ క్యూబికల్ స్ట్రక్చర్ ని 1300 అడుగులు ఎత్తుకి మరియు 1200 అడుగుల వెడల్పు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారట. మరియు ఇందులో 9000 హోటల్ రూమ్స్ ఉండబోతున్నాయి. అండ్ 1,04,000 రెసిడెన్షియల్ యూనిట్స్ కూడా ఉండబోతున్నాయి. రీసెంట్ గా ఆగస్ట్ 2024 లో టెలికాం సంబంధించి ఒక డేటా రిలీజ్ అయింది. అదేంటంటే మనందరం బిఎస్ఎన్ఎల్ పని అయిపోయిందని అనుకున్నాం కదా, కానీ రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తుంది. రిలీజ్ అయిన డేటా ప్రకారం జియో 40,20,000 మంది యూజర్స్ ని లూజ్ అయింది. మరియు వడాఫోన్ ఐడియా కూడా 18,70,000 మంది యూజర్స్ ని లూజ్ అయింది. ఎయిర్టెల్ 24,10,000 మంది యూజర్స్ ని లూజ్ అయింది. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం 25,30,000 మంది యూజర్స్ ని యాడ్ చేసుకుని వెళ్ళిందట. ఇది నిజంగానే ఒక టర్న్ అరౌండ్ అని చెప్పొచ్చు. చూద్దాం ఫ్యూచర్ లో బిఎస్ఎన్ఎల్ మళ్ళీ ఆ స్థాయికి అందుకుంటుందో లేదో అని. మన ఇండియన్ టాక్సేషన్ పాలసీ ఎలా ఉంటుందో తెలియడానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సామ్సంగ్ S24 అల్ట్రా యొక్క కాస్ట్ మన ఇండియాలో $1,21,999. అదే దుబాయ్ లో అయితే $71,550. అంటే సుమారుగా మనకి దుబాయ్ కి 50,000 కన్నా ఎక్కువ రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉంది.
అంటే సుమారుగా మీరు ఈ అమౌంట్‌తో దుబాయ్‌కి ఒక ఫ్రీ ట్రిప్ ఏసి రావచ్చు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రొడక్ట్ యొక్క ఒరిజినల్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈ టాక్స్ అమౌంట్ యాడ్ అవ్వడం వల్ల మనకు రావాల్సిన ప్రైస్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రైస్‌కే మనం ఆ ప్రొడక్ట్‌ని కొనుక్కోవాల్సొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్‌లో మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.